అందరికీ హాయ్ అండి. మా సైడు ఉత్తరాంధ్ర సైడు మార్గశిర మాసం చాలా ప్రత్యేకం అన్నమాట. మార్గశిర మాసం ప్రతి లక్షవారం చాలా ప్రత్యేకం. మాసం కూడా ప్రత్యేకమే, లక్షవారం మరీ ప్రత్యేకం అన్నమాట. అప్పుడు ఇంటికి చక్కగా ఇంటికి తులసి మొక్కకి ద్వారాలకి ఇంటి ద్వారాలకి తులసి మొక్కకి చక్కగా పసుపు బొట్లు రాసి పెడతాము. ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుంటాము. ఈ మాసం అంతా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని బాగా నమ్ముతాం అన్నమాట. ఉదయాన్నే తొందరగా లేస్తాము. ఎక్కువ తొందరగా పడుకోము అనమాట. ఎక్కువ పడుకోము. పడుకుంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదని కథ చెప్తాము. కథ చెప్పి పూజ చేసుకుంటాము. మొదటి వారం పులగం పరమాన్నం వండి అమ్మవారికి నైవేద్యం పెడతాము. రెండో వారం అట్లు తిమ్మనం అంటాం మేము ఇటు సైడు. మరి అందరూ అయితే పాలాది అంటారు, మా సైడ్ తిమ్మనం అంటారు. అట్లు తిమ్మనం రెండో వారం అమ్మవారికి ఇష్టమని పెడతాము. మూడో వారం గారెలు దద్దోజనం చేసి నైవేద్యం పెడతాము. నాలుగో వారం బూరెలు పులిహార చేసి పెడతాం అన్నమాట. అమ్మవారికి పూజ పూర్తయినట్టు. కొంతమంది పుష్యమాసంలో కూడా గురువారం పూజ చేస్తారు. ఎందుకంటే పుష్యమాసం వారం చేస్తే పుట్టింటి వాళ్ళకు కూడా దరిద్రం ఉండదని చెప్పి అమ్మవారికి పూజ చేస్తారనమాట. ఒరిస్సా సైడ్ కూడా ఈ పూజ చాలా ఫేమస్. మా సైడ్ అయితే గురువారాలు పూజ చాలా ఫేమస్. ఈ నెల రోజులు ప్రత్యేకం మాకైతేను. మాకు కనక మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది కనుక అమ్మవారికి నెల రోజులు ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనాలు, విపరీతం జనాలు ఉంటారు వైజాగ్లో అయితేను. మార్గశిర లక్షవారాలు కదా, యూట్యూబ్లో వేరేగా ఉంది, అది నాకు తెలియదు. మా పెద్దవాళ్ళు చెప్పింది కదా, నేను పాటించిన కథతో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను. అది చాలా పెద్ద కథ. ఆ పెద్ద కథని మేము చెప్పుకుంటూ ఆ కథలో ఉన్న విధంగా పాటిస్తూ ఉంటామన్నమాట. ఈ నెల రోజులు మాత్రం ప్రతి ఇల్లు మాకు కళకళలాడుతూ కనిపిస్తుంది. ఎవరి ఇల్లు చూసినా సరే చక్కగా బొట్లో పెట్టి ద్వారాలకు పసుపు బొట్లో పెట్టుకొని ఇల్లు కళకళలాడుతూ మాత్రం ఉంచుకుంటారు. చాలా తొందరగా ఉంటుందన్నమాట. ఎవ్వరికి డబ్బులు ఇవ్వడం కానీ ఏమైనా కొనుక్కోవడం కానీ చాలా వరకు చెయ్యము. అవసరాన్ని తప్పించి చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం చెయ్యము. లక్ష్మీదేవిని జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి ఆ రకంగానే పాటిస్తూ ఉంటాం అన్నమాట. పెద్దవాళ్ళు మాకు అలాగే చెప్పారు. ఆ విధానాన్ని మేము పాటిస్తున్నాం ఇప్పటికి కూడా. కదా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది, అందుకని ఇది తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ